గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయం కోసం నిర్మిస్తున్న భవనాన్ని అధికారులు కూల్చేశారు. నీటిపారుదల శాఖ స్థలంలో పార్టీ కార్యాలయం నిర్మాణాన్ని చేపట్టారని అధికారులు చెబుతున్నారు. బోటి యార్డుగా ఉపయోగిస్తున్న స్థలాన్ని తక్కువ లీజుతో పార్టీ కార్యాలయం కోసం అప్పటి జగన్ సర్కార్ కట్టబెట్టింది. అక్రమ నిర్మాణంపై వైసీపీకి సిఆర్డీఏ నోటీసులు కూడా జారీ చేసింది. ఉదయం అధికారులు కూల్చివేతలు చేపట్టారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చివేయడం రాజకీయ చర్య అని ఆ పార్టీ అధినేత జగన్ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరో స్థాయికి తీసుకెళ్లారని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. దాదాపు పూర్తి కావచ్చిన తమ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారని, హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారని జగన్ ఫైర్ అయ్యారు. ఏపీలో చట్టం న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయని, ఎన్నికల తర్వాత చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్నారంటూ జగన్ ట్వీట్లో పేర్కొన్నారు. ఈ ఘటన ద్వారా 5 ఏళ్ల పాటు పాలన ఏ విధంగా ఉండబోతుందనని, హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారంటూ జగన్ ట్వీట్లో పేర్కొన్నారు. ఇదే అంశంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. సూపర్ 6 అమలు కన్నా వైసీపీ ఆఫీసు కూల్చడమే ముఖ్యమని చంద్రబాబు భావించారంటూ ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యవాద విధ్వంసకారుడా అంటూ ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. ఇది స్థలం, ఇరిగేషన్ స్థలం, దీన్ని 33 సంవత్సరాలకు లీజుగా తీసుకోవటం జరిగింది. దీనికి అవి లేవు ఇవి లేవు అని ఏమన్నా చెప్తే చెప్పొచ్చు. ఏ ఉన్నా లేకపోయినా డ్యూ ప్రాసెస్ని ప్రభుత్వం పాటించాలి. మాకు నిన్న ప్రొవిజనల్ ఆర్డర్ ఇచ్చారు సిఆర్డీఏ వారు. అకార్డింగ్ టు 115 సెక్షన్ ప్రకారం, సిఆర్డీ యాక్ట్ ప్రకారం ఒక ప్రొవిజనల్ ఆర్డర్ని సర్వ్ చేశారు. అది ఇచ్చిన తర్వాత 15 రోజుల దాకా టైం ఉంటుంది, సబ్జెక్ట్ టు ది కరెక్షన్. ఈ లోపల మేము హైకోర్టుకు వెళ్ళాం. నిన్న హైకోర్టులో వాదనలు జరిగాయి. వాదనలు జరిగినప్పుడు ప్రభుత్వం వైపు నుంచి కూడా అడ్వకేట్స్ అటెండ్ అయ్యారు. ఆనరబుల్ కోర్టులో వారు ఏం చెప్పారంటే, డ్యూ ప్రాసెస్ ప్రకారమే మేము ఫాలో అయ్యి చేస్తాము అని చెప్పారు. వాట్ ఇస్ ద డ్యూ ప్రాసెస్ అంటే ఏమిటంటే, ప్రొవిజనల్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మా దగ్గర నుంచి ఎక్స్ప్లెనేషన్ తీసుకున్న తర్వాత కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇవ్వాలి, దానికి కూడా ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలి. అది కూడా అయిన తర్వాత ట్రిబ్యునల్ కూడా మాకు వెళ్ళే ఛాన్స్ ఉంది. అన్ని చట్టబద్ధమైనటువంటి అన్ని మార్గాలు మూసుకుపోయిన తర్వాత దెన్ దే విల్ టేక్ యాక్షన్. బట్ కానీ ఇవాళ శనివారం, రేపు ఆదివారం, ఇవాళ తెల్లారగట్ట, మళ్ళీ మేము కోర్టుకు వెళ్ళే అవకాశం లేదు. ఛాన్స్ తీసుకుని పగలగొట్టేశారు.